సోదరులందరికీ ప్రత్యేకమైన ప్రేమందనాలు తెలియపరుస్తున్నాం. సమయము 12:20 వస్తుంది. మరి మనకుండే సమయం 1 గంట 40 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుంది. కొంచెం మీరు సహకరిస్తే ఒక 5 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడతాను. ఈ దినం ఎంతో దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి దినము. చక్కటి లేఖన భాగాన్ని దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. మనము చదువుకుందాం. చూడండి, రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. చాలా విలువైనటువంటి దేవుని మాటలు ఇవి. శ్రద్ధగా మనసు పెట్టి మనము ధ్యానం చేద్దాం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. 312 పేజీ నెంబర్ పాత నిబంధన. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మాణిక్య, సన్నని పిండియు, రూపాయి 1 2 మాణిక్యల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి పతిత్రమీయగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్న భాగం మీది తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఆలోచించుటకు మాకు జ్ఞానము దయచేయండి. మా మనస్సు చదువుకున్న లేఖన భాగము తండ్రి, ముందున్న సమయము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నామ మహిమార్థంగా మాకు విరిచి వడ్డించుమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దయచేసి వాక్యం పైన దృష్టి పెడదాం కొద్ది నిమిషాలు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర. రాజుల గ్రంథం అంటేనే చాలా చాలా మరి చరిత్రలు ఉంటాయి. రాజుల చరిత్రలు కదా. రాజుల చరిత్రలు మనం ధ్యానం చేయాలంటే మనకు గంటలు సమయం కావాలి. ఈరోజు ఈ 7వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదివించాలనుకున్న సమయం కాదు. ఎందుకంటే చదివితేనే మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ మనం చదువుకుంటూ వచ్చామో అక్కడ ప్రసంగం ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. అయితే డైరెక్ట్ వాక్యంలోకి వెళ్దాం. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు భయంకరమైన కరువు ఉంది. రాజులు రాసిన 2వ గ్రంథంలో 1 నుంచి 6 అధ్యాయాలు కరువు. అందులో ప్రత్యేకమైన కరువు ఏమిటంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాజు షోమ్రోను ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు సిరియా రాజు బెన్హదు అతను వచ్చి ఆ పట్టణాన్ని అంతా ముట్టడి చేశాడు. ఆ పట్టణంలోనికి ఏ వాహనం రాకూడదు, రాకపోకలు నిలిచివేయబడ్డాయి. రాకపోకలు అంతా బంద్ అయిపోతే తినడానికి తిండి కరువైంది. ఉన్న తిండంతా తిన్నారు, మళ్ళీ తెచ్చుకోవాలి కదా. షాపింగ్కి వెళ్తే ఇంకేం ఉండవు. రాకపోకలు అంతా బంద్ అయిపోయాయి కాబట్టి కరువు ఆ షోమ్రోన్లో ఉంది. షోమ్రోన్లో ఉన్నప్పుడు ఎలీషా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా, రేపు ఈ వేళకు మీకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని మాట్లాడాడు. రేపు ఈ వేళకు మీకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని ప్రవక్త మాట్లాడితే, రాజు దగ్గర ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి మీద రాజు ఆనుకొని ఉన్నాడు. అంటే రాజు యొక్క ఇష్టం ఏమి ఉండదు. ఈ అధిపతి చెప్తేనే రాజు ముందుకెళ్ళాలి. ఈ అధిపతి అయినప్పుడు ఏం చేశారంటే, లేచి, ఓ ప్రవక్త గారు, మీరు బల చెబుతున్నారు, 6 అధ్యాయాలు కరువు వచ్చింది, సిరియా రాజు వచ్చి ముట్టడించాడు, భయంకరమైన కరువు కాలంలో రేపు ఈ వేళకు ఆహారము దొరుకుతుందని ఎలా మాట్లాడుతున్నావు? దేవుడు ఆకాశము తెరిచినా నీకు ఆహారము దొరుకునా అన్నాడు. ఎంత మాట! దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా రేపు ఈ టయానికి నువ్వు ఆహారం కురిపించగలవా అన్నాడు. ఎలీషాని తక్కువ మాట్లాడలేదు. ఎలీషా గారు చాలా పవర్ఫుల్. ఏమన్నాడో తెలుసా? రేపు ఈ వేళకు ఆహారము దొరుకుతుంది, దాన్ని నీవు
తినవు, సస్తావు. కఠినంగా చేశారండి. అది ఇంకా జరగల చరిత్ర, మాట్లాడేస్తున్నాడు అంతే. అసలు కరువు ఎందుకు వచ్చింది? ఆ సిరియా రాజు ఎందుకు ముట్టడించాడు? ఆ ప్రాంతంలో ఒక శుభ దినం. ఈరోజు మన ప్రసంగం ఏంటంటే నేటి దినము శుభవర్తమానము గల దినం. అంటే ఆహారము లేని రోజు అది. ఆహారం లేక ఎంత భయంకరమైనటువంటి కరువు ఉందంటే 6వ అధ్యాయం చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అందులో ఒక 2 స్త్రీలు ఇలా మాట్లాడుకున్నారు. ఆకలి అవుతుంది కదా, మనం చచ్చిపోతాం, అయితే నాకు ఒక బిడ్డ ఉంది, నీకు ఒక బిడ్డ ఉంది, ఈరోజు మన ఆకలి తీర్చడానికి నీ బిడ్డని చంపుకొని తిందాం అని ఒప్పందం చేసుకున్నాను. ఈరోజు నీ బిడ్డని తిందాం, రేపు నా బిడ్డని కూడా తినేద్దాం. ఆ ఒప్పందం కుదుర్చుకొని వారు కన్న బిడ్డని పోసుకొని తిన్నారండి. రేపు ఈమె బిడ్డను తినాలి. ఈమె ఆ బాధ భరించలేక ఇజ్రాయెల్ రాజుతో పోయి మాట్లాడుతుంది. అంటే కరువు అనేది అంత భయంకరమైన కరువు. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలీషా వచ్చి రేపు ఈ వేళకు తక్కువ ధరకే పిండి ఎవలు అమ్మబడుతున్నాయి. ఇంత భయంకరమైన కష్టకాలంలో ఆహారం ఎలా వస్తుంది అని ఒక అధిపతి ఏమన్నాడంటే 2వ వచనం చూడండి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అన్నాడు. ఇది జరగదు అంటే జరుగుతుంది, నువ్వు తినకుండా చేస్తావు. ఇది చెబుతూ ఉంటే సోదరులారా, ఇక్కడ కరువు ఎందుకు వచ్చిందంటే 2వ వచనం చూడండి ఒకసారి. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో, ఆధిపతి ఇలా అన్నాడు, కరువు ఉంటది, ఆహారము దొరకదు. ఎవరి చేతి మీద రాజు అనుకున్నాడు? రాజు అనేవాడు ఎవరి చేతి మీద అనుకున్నాడు? ఒక అధిపతి మీద అనుకున్నాడు. యాక్చువల్గా ఇజ్రాయెల్ రాజు ఎవరి మీద అనుకోవాలి? అంతే కదండి, దేవుని మీద రాజు ఆనుకోవాలి. కష్టమైన, కరువు అయినా, అది ఏదైనా కానీ దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవలసినటువంటి రాజు ఒక మనిషిని ఆశ్రయించాడు. ఆ మనిషిని ఆశ్రయించడం చేత దేశంలో కరువు. ప్రియ సోదరులారా, ప్రతి వచనములో మనం విడమరిచి మాట్లాడితే చాలా సమయం కావాలి, కానీ మనము కూడా రాజులమే. పేతురు పత్రిక ప్రకారంగా రాజులమే. ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నావు? ఎవరి మీద ఆనుకుంటున్నాం? దయచేసి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుల మీద, సిరి సంపదల మీద మనం ఏనాడు కూడా అనుకోకూడదండి. మన సంపద, మన జ్ఞానము, మన తెలివి, మనుషులు ఎవరూ కూడా మనం రక్షించరు. మనం గనక ఆనుకుంటే, మనుషుల మీద ఆనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతాడు దేవుడు. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. 17వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఉన్నాయి, చదువుతాం. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయము యెహోవా మీద తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. మనసును ఆశ్రయిస్తే కరువు కాలంలో, కష్టకాలంలో, యావత్ బాధల్లో మనం మనుషులను ఆధారం చేసుకోకూడదు. మనసుల సలహా తీసుకొని ఈయనే నాకు సర్వం అనుకో, సలహా తీసుకో, ఆదరణ పొందు వారి యొక్క మాటల చేత, కానీ వారే నాకు సర్వం అని దేవుణ్ణి విడిచిపెట్టుకున్నాడు. ఈ రాజు అదే చేశాడు. అక్కడ ఇజ్రాయేల్ రాజు, దాదాపు ఆ రాజులు ఎవరు అని చూస్తే ఆహాబు తర్వాత కుమారుడు యెహోరాము. ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఇది. అయితే రాజు అనేవాడు మనుషుని ఆశ్రయించాడు కాబట్టి కరువు వచ్చింది. ప్రియ సోదరులారా, మనసును ఆశ్రయిస్తే కరువు కాలంలో, కష్టకాలంలో దేవుని ప్రక్కన పెడితే ఎలా ఉంటుందంటే జీవితం అక్కడ అంటున్నాడు, శాపగ్రస్తులం అవుతాం. భూమి ఎండిపోయిన కొర్రవలే అవుతుంది. ఎడారిలో ఉన్నటువంటి అరుహ వృక్షము వలె అది ఏ కాలంలో ఫలం ఇవ్వని చెట్టు అలా ఉంటారు అన్నాడు. ఆ కింది వచనాలు చూస్తే మరలా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూస్తే
7:8 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఆకువాడక. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏ కాలం నమ్ముకోవాలి? కష్టకాలములో, కరువు కాలములో, సంతోషకాలములో ఏది జరిగినా మనము యెహోవాను నమ్ముకోవాలి. యెహోవా మీదనే మనము ఆధారపడాలి. మనుషుల మీద, ప్రకృతి సంబంధమైన వాటి మీద మనం ఆనుకుంటే పిల్లరా ఇంకా కష్టాలే, నష్టాలే కానీ సంతోషం. దేవుని ప్రక్కన పెట్టకూడదు, దేవుని మీద ఆనుకోవాలి. అలా దాటిపోతూ ఉంటే దేవుడు అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. యెషయా 23:6 ఉందన్నమాట. అంటే ఎవరి మనసు యెహోవా మీద ఆనుకున్నాం. మన మనసు దేవుని మీద ఆనుకోవాలి, మనుషుల మీద కాదు, ప్రకృతి సంబంధమైన వాటి మీద కాదు. ఈ ఇశ్రాయేలు రాజు మనసు ఎవరి మీద ఆనుకుంది? అధిపతి మీద ఆనుకుందండి. అధిపతి మీద ఆనుకుంది కాబట్టి ఈ కరువు వచ్చింది. సోదరులారా, కరువు రావడానికి కారణము మనుషులను ఆధారం చేసుకుంటే కష్టాలు. ఎలాంటి స్థితిలోనైనా మనము దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఆ తర్వాత మనం అలా దాటిపోతూ ఉంటే ఈ ఇశ్రాయేలీలు చాలా సమయాల్లో దేవుని విడిచిపెట్టి ఐగుప్తులను ఆశ్రయించారు, శత్రు దేశాలను ఆశ్రయించారు. అలాంటప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో, నీ మార్గము మార్చుకొనుటకు నీవు ఎలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడెదవు. ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గు. మనుషులను ఆధారం చేసుకుంటే, ఓ ఇశ్రాయేలు రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, మనుషులను ఆధారం చేసుకుంటే మీకు సిగ్గుపడకుండా ధైర్యంగా బ్రతకాలంటే మన దేవుణ్ణి మనము ఆధారం చేసుకోవాలి. ఆయన మీద మనం ఆనుకోవాలి. ఇశ్రాయేలీలంట ఐగుప్తును ఆశ్రయించారు, అశ్షూరును ఆశ్రయించారు, మీకు సిగ్గే అన్నాడు. సోదరులారా, మనము కూడా నిజ దేవుడినటువంటి ప్రభువాన్ని విడిచిపెట్టి ప్రకృతి సంబంధమైన వాటి మీద వెళ్ళిపోతే మనకు కలిగేది అంతేనండి, సిగ్గుపడతాం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఆ రోజు కరువు ఎందుకు వచ్చిందంటే అధిపతి మీద ఆనుకున్నందుకే కరువు వచ్చింది. మనము ఏనాడు కూడా ప్రభువుని విడిచిపెట్టము. అలాగూ కరువు కాలంలో ఆ ఇశ్రాయేల్ రాజేమో అధిపతి మీద అనుకున్నాడు. ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, ఎలీషా ప్రవక్త వచ్చి, రేపు ఈ వేళకు, చూడండి అన్నమాట, రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి మొదటి వచనం 2వ లైన్. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలనో అమ్మబడును. చూడండి, కరువు కాలంలో ఈ ప్రవక్త గారు ఒక విశ్వాసపు వాక్కు మాట్లాడుతున్నాడు. విశ్వాసపు మాట ఏమిటి? విశ్వాసపు మాట. 6 అధ్యాయాలు కరువు. అశ్షూరు రాజు వచ్చి ముట్టడించాడు. ఆహారమే లేదు, మనుషులను కోసుకొని తిని బ్రతుకుతున్నారు. అలాంటి కాలంలో రేపు జరుగుతుంది, రేపు సమృద్ధి ఉంది, విశ్వాసం. కష్టకాలంలో, కరువు కాలంలో, ఇబ్బందుల్లో, మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో రేపు నాకు దొరుకుతుంది, అయ్యా నువ్వు నాకు దయచేస్తావు అని నమ్మాలి. విశ్వసించి దేవుని దగ్గర మనం మాట్లాడాలండి. ఈ ప్రవక్త గారు విశ్వాసంతో మాట్లాడాడు. విశ్వాసపు మాట ఎలా ఉంటుందంటే, నేను విశ్వసించింది కనుక మాట్లాడుతుంది అంటారు. అంటే నువ్వు ఏదైతే మాట్లాడతావో దేవుడు అది జరిగిస్తాడంటే. అద్భుతమైన దేవుడు.
విశ్వాసపు మాట మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించడానికి వెళుతున్నాడు. అందరిని కొండ కింద పెట్టి బలి అర్పించడానికి వెళ్ళిపోతూ ఏమన్నారంటే, ఆదికాండం చూడండి 22వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో తన పనివారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఇద్దరే వెళుతున్నారు, బలి అర్పించడానికి వెళుతున్నాడు. ఏమాట మాట్లాడాడు? అక్కడ మ్రొక్కి నా కుమారుని బలి అర్పిస్తాను, బలి అర్పించి వస్తాను అన్నాడా, వచ్చేదము అన్నాడా? బహువచనం. విశ్వాసపు మాట ఇది. వచ్చేదం, ఇద్దరము వస్తాం. వచ్చాడా లేదా? అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, ప్రియ సోదరులారా, అబ్రహాము తనకున్న విశ్వాసం, నా కుమారుణ్ణి నేను బలి అర్పిస్తాను, ముక్కలుగా చేసి బలిపీఠం పెట్టి నేను కాల్ చేస్తాను, బూడిదైపోతాడు, కానీ నేను నమ్మిన దేవుడు ఆ బూడిదలో నుంచి కూడా నా కుమారుని తిరిగి బ్రతికిస్తాడు. అంత విశ్వాసం అతనిలో ఉందంట. విశ్వాసపు మాట. కాబట్టి కొన్నిసార్లు మనము కూడా ప్రవక్తైన ఎలీషవలే విశ్వాసపు మాట మాట్లాడాలి, విశ్వాసంతో అడుగు వేయాలి, చేస్తాం అన్న. మరొక పర్యాయం విశ్వాసపు మాట ఎలా ఉంటుందంటే, ఇంకా చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జన సమూహముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమై కుమారుడగు బర్తిమై నన్ను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండాను. 50 వచనం చదవండి. త్రోవ పక్కన కూర్చున్నాడు గుడ్డి భిక్షకుడు. బట్టను పారవేసి అందుకు వాడు బట్టను పారవేసి లేచి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఇక్కడ చూడండి పిల్లరా, బర్తిమైన గుడ్డి భిక్షకుడు ఒక మార్గపు అంచున కూర్చున్నాడు. ఆ మార్గం కూడా యేసు ప్రభు వెళుతున్నాడు. అనేకులు ఆయన వెంట వెళుతున్నారు. ఆ కేకలు విని ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, బర్తిమై, అయ్యా యేసు వెళుతున్నాడు కదా, యేసు ప్రభువా, యేసు యేసు అని కేకలు వేస్తున్నాడు. ప్రక్కన నోరు మొయ్, నువ్వు అడుగున కూడా నీకెందుకు యేసు అవసరం అని నోరు నింపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాడు మరలా బిగ్గరగా కేక వేస్తే యేసు ప్రభు నిలిచాడు. గుడ్డివాడి కేకలకు యేసు నిలిచి అతని నా దగ్గరకు రమ్మను అని చెప్పాడు. అతడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే యేసయ్య రమ్మన్నాడో అతడు, అన్నమాట చూడండి 50వ వచనంలో, బట్టను పారవేసి దిగ్గున లేచి వచ్చాను. బట్టను పారవేసి లేచి వచ్చాడు. బట్టను ఎందుకు పారేశాడు? అతని జీవనోపాధికి ఏది కారణము? బట్టనే కదా. బట్ట పరుచుకోవాలి, అమ్మా అయ్యా రూపాయి 2 రూపాయలు అయ్యండి అడుక్కోవాలి. అతడు బట్టను పారవేశాడంటే అతని అర్థం ఏంటో తెలుసా? నేను మరలా ఈ భిక్షము ఎత్తుకోను. ఇది విశ్వాసపు మాట. బట్టను పారవేసి యేసయ్య వెంట వెళ్ళాడు. ఎలీషా అలాంటి విశ్వాసముతో మాట్లాడుతూ ఆ యొక్క అధిపతి చేత తీవ్రమైన మాట మాట్లాడాడు. సమృద్ధి దొరుకుతుంది, కానీ నువ్వు తినవయ్యా అన్నాడు. అలా అన్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ షోమ్రోను, ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా విధానం వాక్యము. ఆ షోమ్రోను ప్రాంతపు గుమ్మము దగ్గర 4 కుష్టు రోగులు ఉన్నారండి. చూడండి అన్నమాట. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారిని ఒకరినొకరు చూసి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదమనుకుంటిమా? పట్టణమందు క్షేమం ఉన్నది, అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరకు కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదము. పదండి, సీరియల దండుపేట లోపలికి పోదము రండేని వారు
మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపిన చత్తుమని ఒకరితోనొకరు వారు చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి, చాలా అర్థవంతమైనటువంటి సన్నివేశము ఇక్కడ రాయబడి ఉంది. వారు కుష్ఠరోగులు, ఊరు వెలుపల ఉన్నారు, ఉండేది ఊరు వెలుపల కుష్ఠరోగులు. వారికి ఆకలేంది, అంతే కదండి. దేశం ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది, వారికి ఆకలేస్తుంది. ఆకలేస్తూ వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏమిటంటే, నలుగురు మాట్లాడుకుంటున్నారు కుష్ఠరోగులు, అరే మనము శోభనంలో కరువు ఉంది, మనకి ఎవడు ఆహారం తెచ్చిపెడతాడు? పట్టణంలో ఉన్నవారే ఆరోగ్యవంతులే ఆహారం లేక వస్తూ ఉంటే మనకెవడు అన్నం పెడతాడు? మనం ఇక్కడ కూర్చున్నా ఆహారం లేక చచ్చిపోతాం, ఈడ కూర్చున్నా చచ్చిపోతాం. పట్టణం లేకపోతే ఆడ కరువు ఉంది, ఆల్రెడీ ఆ సిరియన్లే దండు ఉన్నది, సిరియన్లో రాజు సైన్యం ఉంది, వారి చేతిలోనైనా చచ్చిపోతాం. చూడండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, అక్కడికి పోయినా చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? పదండి సముద్రంలోనికి, సిరియన్ల మీదకి యుద్ధానికి వెళదాం. వారి చేతుల్లో ఓడిపోతే చచ్చిపోతాం, ఆడనే చచ్చేది, ఈడైనా చచ్చేది. యుద్ధంలో తెస్తే వీరమరణం, అంతే కదండి. యుద్ధంలో తెస్తే వీరమరణం, ఇక్కడ చచ్చిపోతే ఎవడు కలగరియాలి? ఊరు వేల కుష్ఠరోగం వాడు ఆటలో ఉన్నాడు, రోగం వచ్చింది, చచ్చిపోయింది, ఎవడు కలగరియాడు? కానీ యుద్ధంలోకి వెళితే నలుగురు కుష్ఠరోగులు ప్రాణాన్ని తెగించి వారి మీద పోరాటంలో వీరు బలం దాకొచ్చి వీరి దగ్గర ఆయుధాలు లేక వీరు చచ్చిపోయారని ఇజ్రాయెల్ రాజు ప్రజలు మనం మెచ్చుకోవచ్చు. ఆ విధంగా తెగింపు వారిలో కనపడుతున్నాడు. యుద్ధము ఆ పట్టణంలోనికి మనము వెళ్ళుదాం. తెగింపు నిజంగా ప్రియ సోదరులారా, మన జీవితంలో కూడా తెగింపు అవసరం. ఎక్కడున్నా చచ్చిపోతాం, మనం కూడా మందిరానికి వారం వచ్చినా చచ్చిపోతాం, రాకపోయినా చచ్చిపోతాం. కానీ తీర్పు అనేది మాత్రం ఉంది. చావు అనేది ఎక్కడున్నా చచ్చిపోతాం. నరకం ఉంది భూమి కింద, పరలోకం ఉంది. నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే నరకం. నమ్మకపోతే ఇక్కడేమో కలకాలం జీవించం, నమ్ముకున్నా కలకాలం జీవించం. ఎక్కడున్నా చచ్చిపోతాం. వెళ్దాం దేవుని దగ్గరికి, నమ్ముకుందాం. లోకముతో, శరీరముతో, సాతానుతో యుద్ధం చేద్దాం. తెగింపు అవసరం అండి దేవుని కోసం బ్రతకడానికి. తెగింపు అవసరం. ప్రియ సోదరులారా, మనం ఇంటికాడ ఉన్న సమయం దాటిపోతుంది, ఇక్కడికి వచ్చిన సమయం దాటిపోతుంది. ఇంతవరకు పెద్దలు చెప్పారు కదండి, 10:30కి రావాలంటే సమయం మనకు కుదరట్లేదు. ఎక్కడున్నా సమయం దాటిపోతుంది. ప్రయాసపడాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయం చాలా విలువైనది. తెగింపు ఉండాలి. ఉదయం 4 గంటలకు లేయి, ఆదివారం ఒకరోజు 5 గంటలకు లేచి పని చేసుకో, 10 గంటలకల్లా వీలు చేసుకో. తెగింపు ఉందా? నిద్రను చంపుకొని లేవడానికి తెగింపు అవసరం. కుష్ఠరోగుల వలె తెగింపు అవసరం. అబ్రహాము జీవితంలో తెగింపు ఉంది. దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు. ఎంత తెగింపు కావాలి? ఆ తెగింపు మనం చెప్పుకోవడానికి మన సమయం కాలదు, కానీ గొప్ప తెగింపు. ఎస్తేరు జీవితంలో తెగింపు మనం చూస్తాం. నా ప్రజలు, నా జాతి మీదకి, గొంతు మీదకి కత్తి వచ్చినది, రాజుతో నేను మాట్లాడతాను. రాజాన్ని వినకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ప్రాణాన్ని, ఆకలిని, తప్పికను చంపుకొని ప్రార్థన చేయడానికి తెగించింది ఆ యొక్క ఎస్తేరు. కుష్ఠరోగుల జీవితంలో తెగింపు. మన జీవితంలో కూడా ప్రియ సోదరులారా తెగింపు ఉండాలి. ఇక మనం ఆలోచన చేస్తే, ఆ కుష్ఠరోగులు ఆ గుమ్మం నుంచి శోభ్రణ పడలోకి వచ్చేసారు. భయపడుకుంటూ అక్కడ వస్తాం, ఇక్కడ వస్తాం, భయపడుకుంటూ పడలోకి వచ్చేసారు. ఏం జరిగిందో చూడండి, అద్భుతమైన మాట. 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అచ్చట ఎవరును కనబడకపోయి. ఇంకో వచనం చదవండి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు,
సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకు ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తుల రాజుకును భక్తి మించి ఉన్నాడని సిరియనులు ఒకరితో నలుగురు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలోనున్న వాటినైనను ఏదియు తీసుకునకయే తమ ప్రాణమును రక్షించుకున్నట్టుకు చాలు అనుకుని విడిచిపెట్టి పారిపోయారు. కుష్ఠరోగం నలుగురు పనులకు వచ్చేసారు. వచ్చిన వెంబడే చూస్తే ఎవరైనా ఉన్నారా? ఒక్కడు కూడా లేడండి. ఒక్కడు కూడా లేడు. వీళ్ళు ఏమనుకుంటూ వచ్చారు? మేము చచ్చిపోతామేమో అక్కడ వస్తే ఒక్కడు లేడు. సిరియా సైన్యం ఒక్కరు లేరండి. ఎందుకు లేరు? వారి తెగింపు చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప కార్యం చేశాడండి. ఏ కార్యం చేశాడంటే మనం చదువుకుంటాం కదా 7వ వచనంలో, గుర్రములదని 6వ వచనంలో, రథములదని గుర్రముల ధ్వని గొప్ప సమూహపు ధ్వని సిరియా దండుకు వినపడేటట్లు చేశాడండి దేవుడు. గుర్రముల ధ్వని, రథముల ధ్వని అది రాలేదు. కానీ శబ్దం మాత్రము భీకరమైన శబ్దం వచ్చేసింది. ఆ శబ్దం వినేసరికి సిరియా వారికి గుండెల్లో రైలు పరిగెడితే, అరే బాబో, ఇజ్రాయేల్ రాజు ఐగుప్తులతో హిత్తీలతో వానితో పొత్తనం కలుపుకొని మన మీదికి వస్తున్నారు. మనము ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. ప్రాణం ఉంటే చాలు, ఊపిరి ఉంటే చాలు, ఉప్పమ్ముకొని బ్రతకొచ్చు అంటారు. ఊపిరి ఉంటే చాలు, ఉప్పమ్ముకొని బ్రతకొచ్చు, వెళ్దామని వారి గాడిదలు వారి సంపద అంతా విడిచిపెట్టి పారిపోయారు. దుష్టుడు ఎవరు తడమకుండానే మాట చూడండి సామెతలో, దుష్టుడు ఎవరు తరమకుండగానే వీళ్ళని ఎవరైనా తరిగారు. ఇప్పుడు వాళ్ళు నలుగురు కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళేమో ఆయుధాలు పట్టుకొని రాలేదు. వారు బిక్కుమంటుకుంటూ వచ్చారు పట్టణంలోకి. ఎవరు తరమకుండగానే వీళ్ళంతా పారిపోయారు. ఆ శబ్దము రథముల శబ్దం, గుర్రముల శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఐగుప్తు నుంచి రాలేదు, హిత్తీల నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? కీర్తన గ్రంథం చూడండి 68వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 17వ వచనం భాగం చదవండి. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. దేవుని యొక్క రథాలు ఎన్నంట? సహస్ర అంటే 1000 రథాలే కాదు దేవుడికి ఉండేది. అడేమని రాబడింది? సహస్ర అంటే 1000 రథాలు దేవునివి. ఇజ్రాయేల్కి ఎంత ఉన్నాయి? 200. హిత్తీలకు ఎంత ఉన్నాయి? 200. ఐగుప్తులకు ఉంటే 600. అంత కలిసి కూడా 1000. కానీ దేవుని యొక్క రథాలు 1000 రథాలు. ఆ శబ్దం వినేసరికి గుండెలు ఆగిపోతున్నాయి. వాటి దేవుడు వినిపించేటట్టు చేశాడు. అందరూ పారిపోయారు. పారిపోయిన తర్వాత కుష్ఠరోగులు ఉన్నారు కదా, వచ్చి చూశారు. చూసి ఏమనుకున్నారో చూడండి. ఇప్పుడు 7వ అధ్యాయం కింద వచ్చినాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపల భాగంలోకి వచ్చి ఒక గుడారం వచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం తెచ్చి అచ్చడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిది. వారు మనము చేయనది మంచి పని కాదు. చూడండి, తర్వాత మాట్లాడదాం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరు లేరు, సమృద్ధైన ఆహారం ఉంది, కడపండగా తిన్నారు. ఇన్ని రోజులైతే ఆకలి ఊరి కదండి, కరువు ఆల్రెడీ దేశంలో. సమృద్ధైన ఆహారం ఉంది, ఆహారం తిన్నారు. సంపద చూస్తే విస్తారమైన సంపద, వెండి బంగారము బట్టలు అన్ని కనబడుతున్నాయి. వారు ఏం చేశారంటే తీసుకునేది దాపెట్టేది, తీసుకునేది దాచుకున్నారు. ఎంత దాపెడతావు? ఒక్కరు లేడా, ఉండేది నలుగురే. ఎంత దాపెడతావు? వాళ్ళకి ఏమనిపించింది? దాపెట్టి మనము చేయనది ఈ పని
చూడాలి. ఎంత దాపెట్టినా ఎవరు లేడు కదా, తినేది మనమే, పెట్టుకునేది మనమే, మనము చేయనిది మంచి పని కాదు. సోదరులారా, కుష్ఠరోగుల వలె ఈ లోకంలో మనము ఏది దాచిపెట్టేది మంచిది కాదండి. దాచిపెట్టేది మంచిది కాదు. దాచుకో, నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం. అందులో దేవునికి కూడా ఇవ్వాలి సంపద. వెండి విమోచించబడ్డవారు, బంగారం దైవత్వం కలిగిన వారు, బట్టలు రక్షణ, వారు ఆ యొక్క గుడారంలోకి వచ్చి చూస్తే అవన్నీ తీసుకొని దాచుకుంటున్నారు. మనము దేవుని యొక్క గుడారంలోకి వచ్చాం దాచుకోవడానికి కాదు, మనకి మన అవసరాల నిమిత్తం పెట్టుకొని తిరిగి దేవునికి ఇవ్వాలి, తిరిగి దేవునికి ఇవ్వాలి. దాచిపెడితే ఏముంటుందో తెలుసా? మత్తయి సువార్త 25:25 ఏముంది? ఒక నాణ్యం ఇచ్చాడు, వాడు ఏం చేశాడు? తీసుకుపోయి భూమిలో దాచిపెట్టాడు. దేవుడు వచ్చి ఏమన్నాడని? చెడ్డ దాసుడా, ఎందుకు దాచిపెట్టావు? నువ్వు వ్యాపారం చేయాల్సి, ఎవరికో వడ్డీకి ఇవ్వాల్సి, నేను చూసులు చేసుకుంటుంది కదా, ఎందుకు దాచిపెట్టావు నువ్వు? ప్రసంగి 5:13 ఇంటికి వెళ్ళి చదువుకురండి. దాచుకుంటే ఏం జరుగుతుందో అక్కడ బాగుంది. మన సమయాన్ని దాటిపోదాం. మనకు దేవుడిచ్చినవి మనం దాచుకోక మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేశారో అదే మనం చేద్దాం. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును. కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి చెప్పుదము రండి అని మాట్లాడుకుంటున్నారు. రాజు ఒక వైపు భయపడి కిటికీలు వేసుకొని సోమవారం అవతల ఉన్నాడు, అధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది. అయ్యో, సోమవారంలో ఏ శత్రువు లేడు, సమృద్ధి అయిన ఆహారం ఉంది, సంపద ఉంది. మనం దాచిపెట్టుకుంటూ మనం తింటూ మనం సుఖం పడితే ఇది మంచిది కాదు. ఈ దినము ఎలాంటి దినం అంటది? శుభవర్తమానము గల దినం, శుభవర్తమాన గల దినం. ఈ సంగతి రాజుకి ప్రజలకి మనము చెప్పాలి. నీకు రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, మనకి రక్షణ ఆనందం ఇచ్చాడు, పాతాల నుంచి దేవుడు తప్పించాడు. ఈ సందేశం ఎవరు చెబుతున్నాం మనం? ఈ సమాచారం ఎవరు చెబుతున్నాము? సమాచారం మనం చెప్పడానికి బయలుదేరాలి. సువార్తను ప్రకటించడానికి మనము బయలుదేరాలి. సువార్త ప్రకటించాలండి, ప్రకటించాలి. ప్రకటించడానికి వీలు కాకపోతే ప్రకటించు వారికి చేయుతనివ్వాలి. అలా అనుకుని అందరూ చేతులు దాపితే పోయేవారు లేరండి. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు ఇచ్చేవారు ఉండొచ్చు, కానీ చెప్పేవారు లేరు. కాబట్టి చెప్పడానికి కూడా నడుము బిగించాలి. శత్రువు వాడు లేడు, వాని రాజ్యం అంతమైపోయింది. సిరియా రాజు బెన్హదు లేడు, దేశము ప్రశాంతంగా ఉంది, సమృద్ధి అయిన ఆహారం ఉంది. మన రాజుకు చెప్పుదాము అని కుష్ఠరోగులు మాట్లాడుకున్నట్టు. ప్రియ సోదరులారా, నీవు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ సువార్త ఎవరికి చెప్తున్నావు? ఒక్కరికైనా మనం చెప్తున్నామా? మన ఇంటి వారికి, ఇంటి పక్కల వారికి సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమలో ఉన్నట్టు నీకు కలిగిన ఆనందం నువ్వు చెప్పు. ఆనందాన్ని చెప్పకపోతే శ్రమ అంటున్నాడు. శ్రమ. సువార్త చెప్పాలి. దేశంలో ఏ శత్రువు లేడు, వెళ్దాం అని కుష్ఠరోగులు మాట్లాడుకున్నట్టు ఈ దినము శుభవర్తమాన గల దినము, సువార్త చెప్పే దినం ఇది, సువార్త చెప్పే కాలం ఇది. ఎంతమందికి సువార్త చెబుతున్నాం? ఎంతమంది ప్రభు దగ్గర నడిపిస్తున్నాం? కుష్ఠరోగులకు ఉండే తెగింపు మనలో ఉందా? వారు మాట్లాడుకొని చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. సువార్త చెప్పాలి. అపోస్తల కార్యం 20 అధ్యాయం 20 వచనం కూడా చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 20 అధ్యాయం 20 వచనం. 20 వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక
బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యోధులకును గ్రీసు దేశస్థులకును చూడండి సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారు విలువైన సాక్ష్యం. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు. సోదరులారా, ప్రయోజనకరమైనది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది రక్షణ వాక్యం, సువార్త. నీ ఆస్తి ప్రయోజనకరమైనది కాదు, నీ యొక్క జ్ఞానం ప్రయోజనకరమైనది కాదు, ఈ లోకంలో సర్వ సంపదలు ప్రయోజనకరమైనవి కాదు. ప్రయోజనకరమైనటువంటిది దేవుని యొక్క మాటలు. ఆ మాటలు చెప్పడానికి పౌరుని ఏది దాచుకోలేదు. కుష్ఠరోగము దాచుకోకుండా బయలుదేరానికి సిద్ధపడినట్టు పౌలు కూడా అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. మనము కూడా దాచుకోకూడదు. సువార్త మన ప్రభు యొక్క ప్రేమ. యేసు ప్రభువు నమ్మండి, చిన్న మాట చాలు. ఆ కుష్ఠరోగుల వలె మనము సువార్త చెప్పాలి. సువార్త చెప్పకపోతే శ్రమ అన్నాడు. చెబితే యెషయా గ్రంథం చూడండి, సువార్త చెబితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట గుర్తు చేయండి. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటిస్తే మన పాదాలు ఎక్కడ ఉంటాయంట? సువార్త ప్రకటిస్తే మన పాదాలు పర్వతం మీద ఉంటాయి. ఎంత ఆశీర్వాదము చూడండి. మన పాదాలు పర్వతం మీద ఉంటాయంటే మనం ఏదో ఎవరెస్ట్ పర్వతం మీద పోతామని కాదండి. మన స్థితిగతులు మారుతాయి. మన యొక్క పాదములు ఉన్నతమైన స్థాయికి వెళుతున్నాయంటే ఆర్థికంగా, ఆత్మీయంగా మనము అభివృద్ధిలోకి వెళ్తాము అని అర్థం చేసుకోవచ్చు. స్వార్థ ప్రకటించే వారి పాదములు పర్వతం మీద ఉంటాయి. ఆర్థికంగా కూడా మనం ఎంతో అభివృద్ధి పొందుతాం. ముగిస్తాము. ప్రియ ఈ కుష్ఠరోగులు చూడండి, ఆ షోమోనులో ఎవరు లేరు, సంపదంతా దాచుకున్నారు. ఇది కరెక్ట్ కాదు అనుకున్నారు. ఇది మనకు మంచి పని కాదు. మనం వెళ్ళి రాజుకి సమాచారము చెప్పారా? కింద వచ్చిన చూడండి, అర్థమవుతుంది. పోయి చెప్పారు. చెప్పిన తర్వాత రాజు నమ్మాడా? రాజు నమ్మాడా? ఆల్రెడీ రాజు ఎవరి మీద అనుకున్నాడు? అధిపతి మీద అనుకున్నాడు. వీళ్ళు పోయి రాజా రాజా సోమరోను పట్టణంలో ఒక్క సిరియా సైనికుడు లేడు, ఎవ్వరూ లేరు రాజా, మేము చూసి వచ్చాం, సమృద్ధి ఆహారం ఉంది, రండి పోదామంటే రాజు మనసులో మాట నమ్మరండి. ఏం చేశాడో తెలుసా? రాజు ఆ వచనాలు చూస్తే, అరే మనం పోతే విని ఎలా మాట్లాడి మనం పోతే, సారీ ఈ యొక్క కుష్ఠరోగుల మాట విని మనం పోతే మన ప్రాణం పోతే, మన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? కాబట్టి అధ్యక్షుడు, ఆ అధిపతి, మనం ఇక్కడే ఉన్నాం, ఆ ద్వారా పోరాటంలో ఒక 5 మందిని పంపిద్దాం, చూసిరండి. చూసేస్తే ఒకవేళ వాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సిరియా సైన్యం ఉంటే వాళ్ళని చంపేస్తాం. 5 మందిని చంపేస్తుంది. మనం మాత్రము సేఫ్. మనం సేఫ్గా ఉంటాం. వాళ్ళు చావకు. ఒకవేళ బతికొచ్చారా మనం వెళ్దాం. ఇంత నిస్వార్థం. ఆ వచ్చిన అలాగనే రాయబడి ఉంటాయి. 5 మందిని పంపించారు. 5 మందిని పంపిస్తే వాళ్ళు కూడా చూశారు. చూసిన తర్వాత ఎవరు లేరని తెలుసుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ప్రజలందరూ షోమ్రోనులోనికి వచ్చారు. ఆహారం సమృద్ధిగా ఉంది. చూడండి, ఆ మాట చదువుదాము. 7వ అధ్యాయం 17వ వచనం, లేదా 16వ వచనం. జనులు బయలుదేరి 16వ వచనం. అదే కదా, ఆ జనులు బయలుదేరి సిరియల దండుపేటలను దొచ్చుకుని, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మాణిక్య సన్నని పిండియు 2 మాణిక్యల ఎవలను అమ్మబడిను. అమ్మకం జరుగుతుందా? జరుగుతుంది. ధాన్యము సమృద్ధిగా ఉంది. సీప్ రేటు 1 మాణికకు అక్కడ పిండి దొరుకుతుంది. ఆ మాణికలు మనం ఇప్పుడు వివరించలేం, కానీ ఆహారం సమృద్ధిగా దొరికింది. అందరూ తింటున్నారు. తినడానికి ఏం చేశారంటే ఆకలి ఉన్నారు కదా, ఒకరి మీద ఒకరు ఎగబడుతున్నారు. ఒకరి మీద ఒకరు ఎగబడుతున్నారు. ఎట్లా ఎగబడుతున్నారంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తాం, తిండి కోసం అక్కడక్కడ తొక్కీసులాడు ఎగబడుతూ ఎగబడుతూ ఎగబడుతూ, నాకు ఆహారం కావాలి, నాకు ఆహారం కావాలని
జనాలు ఎగబడుతుంటే ప్రజల కాళ్ళ కింద ఎవడు పడ్డాడండి? ప్రజల కాళ్ళ కింద ఎవరు పడ్డారంటే చూడండి ఆ మాట. అదే వచ్చింది. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను, ఆ అధిపతి ఆ ద్వారమున నిలుపబడి ఉండగా నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయును. ఎలీషా మాట నెరవేరిందా లేదా? నెరవేరిందండి. అధిపతి అన్నాడు, ఓ ఎలీషా గారు, రేపు ఈ వేళకు 24 గంటల్లో నువ్వు ఆహారం ఇస్తా అంటున్నావు, దేవుడు ఆకాశము తెరిచిన ఆ కార్యము జరుగునా అని ఈయన చేశాడేమో. కానీ ఏం జరిగిందంటే 24 గంటల లోపల దేవుడు ఆ రథాల శబ్దం, రౌతుల శబ్దం వినిపించి సిరియా సైన్యం తరిమేశాడు. 24 గంటల లోపలే ప్రజలకు ఆహారం సమృద్ధి. ఎవరైతే హేళన చేశాడో ప్రజల చేత తొక్కబడి అతడు చనిపోయాడు. ప్రియ సోదరులారా, ఈ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా విశ్వాసముతో మనం బ్రతకాలి. దేవుని మనం ఏనాడు కూడా తృణీకరించకూడదు. ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకోవాలి. కుష్ఠు రోగుల వలె మనకు తెగింపు ఉండాలి. కుష్ఠు రోగుల వలె వారికి దొరికిన సంతోషం ప్రజలకు చెప్పారు, రాజుకు చెప్పారు. ప్రజలందరూ ఆహారం భుజించారు. ఆత్మీయంగా మనము కూడా అనేకులకు సువార్త ప్రకటించాలి, అనేకులు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఎవరైతే విశ్వసించారో, విశ్వసించిన వారు వాగ్దాన ఫలాన్ని పొందారు. విశ్వసించని వాడు అధిపతి ఏమైపోయాడు? చంపబడ్డాడు. విశ్వసించితిని గనుక నేను మాట్లాడితిని అన్నాడు పౌలు. విశ్వసించు, వాగ్దాన ఫలము పరలోకాన్ని అనుభవిస్తాం. ఓ పరలోకం ఉందా, దేవుడా, అవల్ల అనుకున్నాయి మనము ప్రియులారా. విశ్వాసం లేకపోతే ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోలేము. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు మన జీవితంలో ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం. మన యొక్క మనసు దేవుని మీద ఆనుకోవాలి. రాజు వలె మనుషుల మీద ఆనుకోకూడదు. కుష్ఠ రోగుల వలె తెగింపు ఉండాలి. కుష్ఠ రోగుల వలె శుభవర్తమానము అనేకులకు ప్రకటించాలి. మన పాపముల కోసం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన నిండు యవన కాలములో నీ పాపపు యొక్క శిక్షను కల్వరి శిలువలో భరించాడు. ఆయన నమ్మితే ఉచితంగా పరలోకం. సువార్తను అందించి మనమందరము కూడా వాగ్దాన ఫలాన్ని అనుభవించాలని తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించాడు.